అది పరిచర్య భగత్ సింగ్ గారు కొత్తగా ఆరంభించిన దినాలవి. 1941 సంవత్సరం. ఒకసారి 380 రూపాయలు బాడు కట్టడానికి తనకు అవసరమైనాయి. ఆయన అవసరమైనప్పుడు ప్రార్థన చేయడం అలవాటు. 3 రోజుల్లో ఆ 380 రూపాయలు కట్టాలా. మొదటి రోజు ప్రార్థన చేసినాడు, జవాబేమి లేదు. రెండో రోజు ప్రార్థన చేసినాడు, జవాబేమి లేదు. మూడో రోజు ప్రార్థన చేస్తున్నాడు. మధ్యాహ్నం ఒకసారి తలుపు శబ్దం అయింది. తలుపు వెళ్ళి తీస్తే పోస్ట్ మ్యాన్ కనిపించాడు. ఇదిగో మీకు ఎంఓ వచ్చిందండి అన్నారు. ఎంఓతో పాటు ఒక లెటర్ ఇచ్చినారు. ఎంఓ ఎంత ఉందో సంతకం చేసి డబ్బులు తీసుకున్నాడు. దాంతోపాటు ఉత్తరం తీసుకున్నాడు. డబ్బులు ఉత్తరం ఆయన పడక మీద పెట్టి మళ్ళీ దేవుని స్తుతించడం ఆరంభించినాడు. ఈ రెండింటిలో మొదట ఏది తీసుకుంటానని మనం అనుకుంటాం. మనమైతే ఏది తీసుకుంటాం? అబ్బా, ఎంత కరెక్ట్ చెప్తున్నారు. కనుక ఆయన డబ్బులు తీసుకోక మునుపు ఎంఓతో పాటు వచ్చిన ఉత్తరం తీసుకున్నాడు. అది క్యాలికట్ నుండి వచ్చిన ఉత్తరం. ఆ ఉత్తరంలో ఇలాగ రాయబడింది: సోదరుడు భగత్ సింగ్ గారికి మీరెవరో మాకు తెలియదు, కానీ దేవుని ద్వారా ప్రోత్సహించబడి మేము ఈ ఉత్తరం రాస్తున్నాం. అలాగే ఈ చిరు కానుక పంపిస్తున్నాం. ఈ చిరు కానుక పంపించడానికి వెనక చాలానే జరిగింది. నాకు ఒకే ఒక కూతురు ఉంది, ఇన్స్ట్రుమెంట్స్ అవుతుంది. చాలా తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్లో బాధలో ఉంది. పాప స్పృహ లేకుండా ఉన్నప్పుడు ఆ స్పృహలోనికి వచ్చింది. అప్పుడు నేను హాస్పిటల్కి వెళితే నన్ను చూసింది. స్పృహలోనికి వచ్చిన వెంటనే అమ్మాయి పెదవుల మీద నుండి బయటికి వచ్చిన మాట ఏంటంటే, డాడీ, అంకుల్ భగత్ సింగ్ గారికి ఒక చిన్న కానుక మీరు పంపించకపోయారా? నేను అన్నాను, అమ్మాయి, భగత్ సింగ్ గారిని ఎప్పుడైనా చూసావా? లేదు. ఎప్పుడన్నా విన్నావా? లేదు. మరి ఎవరో తెలియకుండా ఎలాగ పంపించమంటావు? ఎందుకో నాకు ఆ భారం వచ్చింది. సరే, ఎంత పంపించాలా? ఇంత డబ్బులు పంపించాలా? అంత లేదు కదమ్మా. ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉన్నావు కదా, నేను డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళటానికి బిల్లు పే చేయాలి కదా. నువ్వు డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చి ఆరోగ్యం నీకు బాగైన తర్వాత నువ్వు ఆ దేవుని దాసునికి ఎంత గిఫ్ట్ పంపించాలనుకున్నావో అంత పంపిస్తలే అమ్మాయి అని వాళ్ళ నాన్నగారు చెప్తే, అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, భగత్ సింగ్ గారి గిఫ్ట్ పంపించకపోతే నేను హాస్పిటల్లోని డిశ్చార్జ్ గాను, మరి డబ్బులు అమ్మాయి. ఇప్పుడు జరిగింది అసలైన కథ. ఆ అమ్మాయికి వాళ్ళ నాయనమ్మ ఒక బంగారు గొలుసు చేయించిందంట. ఆ గొలుసు అదే పడక మీద నుండి తీసి వాళ్ళ నాన్నగారి చేతిలో పెట్టి, డాడీ, సెల్ దిస్ అవుట్ అండ్ సెండ్ ద మనీ టు డియర్ సర్వెంట్ బ్రదర్ భగత్ సింగ్. వెళ్ళి నేను ఆ గొలుసును అమ్మి వేశాను. దానికి 380 రూపాయలు వచ్చినాయి. దాన్ని మీకు పంపిస్తున్నాను, దయచేసి మీరు వాడుకోండి. ఆ ఉత్తరం చదివిన తర్వాత భగత్ సింగ్ గారికి సంతోషం కంటే ఎక్కువ బాధేసిందంట. ప్రభువా, నా అక్కర తీర్చడానికి ఒక సామాన్యమైన చిన్న బిడ్డ, హాస్పిటల్లో పడక మీద ఉన్న బిడ్డ స్పృహలోనికి వచ్చిన తర్వాత ఇంత త్యాగం చేస్తుంది. ఆశ్చర్యాలు చేస్తానన్నావు, కానీ ఏదో ధనవంతులు వాళ్ళు అంటే ఏదోలే అనుకోవచ్చు. కానీ ఎవరు చేస్తారు అనుకుంటారో వాళ్ళ ఇద్దరు నుండి కాదు, ఒక సామాన్యమైన చిన్న బిడ్డ నుండి కూడా నేను నీ అక్కర తీర్చగలను. ఆయన ఏడవడం ఆరంభించినాడంట. తిరిగి లేచిన తర్వాత డబ్బులు చూస్తే 380 రూపాయలు ఉన్నాయి. నేను అద్భుతాలు చేస్తా.